సార్ మీ పేరండి? రవీంద్ర కుమార్ అండి. సార్ ఏం చేస్తారు? నేను ఏపీ స్టేట్ గవర్నమెంట్ విఆర్ఎస్ తీసుకున్న ఎంప్లాయీ అండి, పెన్షనర్ని. సార్ ఎక్కడ సార్? మంగళగిరి అండి. మంగళగిరి ప్రాపర్, కొత్తపేట అండి. అవును సార్. ఎప్పటి నుంచి ఉంటున్నారు సార్ మా కొత్తపేట ఏరియాలో? ఎప్పటి నుంచి ఉంటున్నారు? నేను పుట్టింది పెరిగిందంతా మంగళగిరి అండి, ఎడ్యుకేషన్ వరకు. ఈ రోజున అప్పటి నుంచి ఉంటున్నారు కదా, మరి ఇప్పుడు వరకు కూడా పట్టా ఉందా సార్ ఆ భూమికి? లేదండి, అది బీఫారాలే. మా ఫాదర్ వాళ్ళ దగ్గర నుంచి అలాగే అనుభవిస్తూ వచ్చారు. వాళ్ళకి అప్పుడు సాల్వ్ చేసే ఇది అవకాశం లేవు. ఇది 6-7 దశాబ్దాలుగా ఉన్న ప్రాబ్లం అండి మా ఏరియాలో. అలాంటిది లొకేషన్ వచ్చిన 2 సంవత్సరాల్లోనే ఇంతటి అవకాశాన్ని ప్రజలకు అందించినందుకు చాలా కృతజ్ఞత తెలియజేయాలి అందరి తరపున. ఈ సమస్యను బాగా ఛాలెంజింగ్గా తీసుకొని తీర్చిదిద్దారు. అందరికీ ఎక్స్పెక్ట్ చేశారు సార్, ఏదైతే లోకేష్ గారు పాదయాత్రలో హామీ ఇచ్చారో, నేను సొంత ఇంటికల్లా ప్రతి పేదవాడికల్లా నేను నెరవేరుస్తాను, సొంత పట్టా ఇస్తానని చెప్పి మాట్లాడారు. అసలు మీరు అనుకున్నారు ఆ టైంలో లోకేష్ గారు చెప్పారు హామీ నెరవేర్చకపోరు, ప్రతి నాయకుడు వస్తాడు ఇలాగే చెప్తారు ఓట్ల కోసం అని చెప్పి అనుకున్నారు? ఖచ్చితంగా యువ నాయకులకి స్పిరిట్ ఉంటుందండి, ఆ స్పిరిట్ కొనసాగించారు. అనుకున్న దానికి ఇంకా ఎక్కువగానే చేస్తున్నారు, ఇంకా చేయాలి. ఇంకా దశాబ్దాలుగా మన మంగళగిరిని ఇదే ప్రగతి పదంలో నడిపించాలని, లోకేష్ అన్నకి అందరి ఆశీస్సులు కలగాలని, ఇట్లాగే మనం మెజారిటీ డబల్ ఇచ్చుకుంటూ తనకి ఇంకా చేసే మంగళగిరిని అభివృద్ధి చేసే స్పిరిట్ని రగిలించాలని యువతని కూడా కోరుకుంటున్నాం. అంటే ఎలా ఉంది సార్ 2.5 సంవత్సరాలు అవుతుంది పరిపాలన? ఎలా ఉంది ఇక్కడ మంగళగిరి కానీ ఇక్కడ ఓవరాల్గా పరిపాలన, కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? ఈ దశాబ్దాల్లో ఇంత ఇంప్రూవ్మెంట్ ఎప్పుడూ లేదండి. ఏదో సాదాసీదాగా చిన్న పనులు జరిగేవి, కానీ ఇంత వేగంగా అభివృద్ధి చెందింది ఈ 2 సంవత్సరాల్లోనే నాకు తెలిసి. ఎలాంటి మార్పులు, ఎలాంటి డెవలప్మెంట్ కానీ, ఎలాంటి మార్పులు కానీ చూశారు అసలు మీరు? కంపెనీస్ పరంగా కానీ, ఇప్పుడు స్టేడియంని ఇంతకుముందు ఇన్కంప్లీట్గా ఉంది, రాగానే త్వరగా దాన్ని కంప్లీట్ చేశారు. యువ క్రికెటర్లకి అది ఉపయోగం కదండి. అట్లాగే భూగర్భ డ్రైనేజీ, విద్యుత్తు, ఇవన్నీ ఒక్కసారిగా అయ్యే పనులు కాదు, కానీ షార్ట్ టర్మ్లో అవన్నీ ఛాలెంజింగ్గా తీసుకొని ఆ డిపార్ట్మెంట్ వాళ్ళతో మమేకమవుతూ అవి తీసుకొచ్చేదాకా శ్రమిస్తున్నారు. అది చాలా గ్రేట్ కదండి, అంతకన్నా కావాల్సిందే ఉంది. ఏదైతే మీకు ఇళ్ల పట్టాలు ఇచ్చారో దానిలో లోకేష్ గారు 1,00,000 నుంచి పైచీలు తీసుకున్నారు ప్రతి సామాన్యుడి దగ్గర అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. సార్ ఏంటి సార్, మరి మీ దగ్గర ఎంత తీసుకున్నారు? ₹1 కూడా ఖర్చు చేయలేదండి. అది అవాస్తవం. అది ఊరక నెగిటివ్ ట్రోలింగ్ చేయడమే కానీ వాస్తవం కాదండి. అది చెప్పారంటే ఇంకా అంతకన్నా దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. మరి లోకేష్ గారు ఐటీ శాఖ ప్లస్ విద్యాశాఖ మంత్రిగా చేస్తున్నారు సార్. ఆ శాఖల్ని ఆయన ఎంతవరకు ప్రోత్సహిస్తూ ఉన్నారు అనుకోవచ్చు? అసలు చాలా దానికి ఉదాహరణ నిడమరు హై స్కూలేనండి. ఇంతకుముందు ఎడ్యుకేషనల్ మినిస్టర్ని చాలామందిని చూసాము. ఇలా మోడల్ స్కూల్ని డెవలప్ చేసి భారతదేశాన్నే మంగళగిరి వైపు చూసే అవకాశాన్ని కలిగించారంటే అది మామూలు విషయం కాదు కదండి. 15 కోట్లతో ఒక గవర్నమెంట్ స్కూల్లో నో అడ్మిషన్ బోర్డు పెట్టారంటే అది ఇట్స్ నాట్ ఏ జోక్. అంటే అనుకున్నారు సార్, మొన్న ఏదైతే ఈ 2 సంవత్సరాల కాల వ్యవధిలో మీరు అనుకున్నారు లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది, మన గతంలో తప్పు చేసాము, లోకేష్ గారిని ఓడించి తప్పు చేసామని చెప్పి అనుకున్నారండి. అందరూ రియలైజ్ అవుతున్నారు. ఇప్పుడు ఇంకా స్పిరిట్తో ముందుకు సాగుతారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా డబల్గా జనం ఆలోచన మారిపోతుంది. కరప్షన్ లేకుండా ఇంత సుపరిపాలన అందించడం అనేది మామూలు విషయం కాదండి. ఈ రోజుల్లో అందరూ డబ్బుల కోసమే పనిచేస్తున్నారు ఎక్కువ మంది. అలాంటిది అన్న వాళ్ళకి ఆస్తులు లేకపోతే కదండి ఆశపడాలి. అది వాటి కోసం ఆలోచించకుండా ప్రజలకి ఇంకా మనం ఏదైతే మెరుగ్గా చేయగలమో, ఇంకా ముందుకు ఎలా వెళ్ళగలమో, ఇంకా ఎన్ని ప్రాజెక్టులు తెచ్చి మంగళగిరిని మహానగరంగా, హైదరాబాద్ లాంటి మహానగరంగా తీర్చిదిద్దాలి. అమరావతికి దగ్గరలో ఉంది కాబట్టి క్యాపిటల్ సిటీగా ఎలా డెవలప్ చేయాలనేదే ఇంకా ముందు చూపుతూ ఉన్నారు అన్న. ఆ ఆలోచన నాకు కలిగింది. ఆయన మనసులో ఉన్నది కూడా అదే, ఇంకా ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. మంచిదే. ఎలా ఏం చేస్తున్నాను మంచిది అనుకుంటున్నారు? మంచిగా జరుగుతుంది మంగళగిరికి అంతా. అంటే ఒక మంగళగిరి జరిగితే సరిపోద్ది అంటారా? మంగళగిరికే కాదండి, రాష్ట్రానికి, రాష్ట్ర అభివృద్ధిలో చాలా ముందుగా వెళ్తున్నారు, ముందు చూపుతో పనిచేస్తున్నారు. ప్రజా తీర్పు ఎవరి పక్షాన సార్ రేపు 29లో? ఖచ్చితంగా కూటమి ప్రభుత్వమే వస్తుందండి.
అందులో సందేహమే లేదు.